కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేఆర్పేటలో జరిగిన దివంగత కేఆర్పేట కృష్ణ జయంతి వేడుకల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తర్వాత ఎక్స్ వేదికగా కూడా వెల్లడించారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ సిద్ధరామయ్య మే 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం డీకే శివకుమార్ సీఎంగా కొనసాగుతున్నారు. సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం ప్రత్యేకమైంది. మైసూరు ప్రాంతం నుంచి ఎదిగిన ఆయన సామాన్య ప్రజల సమస్యలపై పోరాడుతూ తన రాజకీయ ప్రస్థానాన్ని నిర్మించుకున్నారు. ప్రత్యేకంగా అహింద వర్గాలైన మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితుల కోసం నిరంతరం పోరాడారు. ఈ వర్గాల రాజకీయ సాధికారత కోసం ఆయన చేసిన కృషే సిద్ధరామయ్యకు కర్ణాటకలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి దేవరాజు ఉర్స్ ప్రారంభించిన సామాజిక న్యాయ ఆలోచనలను సిద్ధరామయ్య మరింత ముందుకు తీసుకెళ్లారన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆయనను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాక సామాజిక న్యాయానికి ప్రతీకగా కూడా చూస్తారు. ఇప్పుడు రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన అభిమానులు ఈ నిర్ణయంపై భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీకి మార్గదర్శకుడిగా కొనసాగుతారా లేదా పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.